అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజు నుంచి మన ఛానల్‌లో ఒక కొత్త విషయాన్ని కూడా చర్చించుకుందాం. అంతవరకు ఒక 2 డేసో లేకపోతే ఈ రోజు జరిగినవి గానీ, లేకపోతే ఒక 3 డేస్ నుంచి జరిగిన విషయాలు ముఖ్యమైనటువంటి మనం మాట్లాడుకుంటే, మీరు కూడా అలా పేపర్‌లో విషయాలు, ఛానల్‌లో విషయాలు, టీవీ ఛానల్స్‌లో విషయాలు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో విషయాలు కూడా మీకు కూడా అప్డేట్ అయినట్టు ఉంటుంది. అయితే ఏంటి అంటే ఈ విషయాలు రీసెంట్‌గా మనం పాలస్తీనాలో 2, 3 రోజుల క్రితం పాలస్తీనా వెర్సస్ ఇజ్రాయెల్‌కి జరుగుతున్న యుద్ధంలో పేజర్ బాంబులు పేలిపోయాయి. పేజర్. పేజర్స్ అంటే చాలా మందికి తెలీదు ఈ తరం వాళ్ళకి. కానీ 1990 నుంచి ఆ పేజర్స్ మనకి మన ఇండియాలో కూడా అందుబాటులో ఉన్నాయి. సుమారు ఒక 10 సంవత్సరాలు అంటే 2000 వరకు కూడా 90 నుంచి 2000 వరకు కూడా ఈ పేజర్సే రాజ్యం. ఈరోజు మనకి సెల్ ఫోన్లు అయితే ఎలా రాజ్యాన్ని ఏలుతున్నాయో అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థలో పేజర్లే ఉండేవి. ప్రతి వారు కూడాను అంటే అవసరమైన వారు ఇన్ని సెల్ ఫోన్లు ఉన్నంత విరివిగా లేవు. కానీ ఆ పేజర్స్ అనేవి నడుం బెల్ట్‌కి తగిలించుకొని ఉంటామనమాట. చిన్న అగ్గిపెట్టెంత సైజులో ఉంటుంది. మనకి ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ వచ్చేటప్పుడు అందులో ఒక మెసేజ్ వస్తుందనమాట. మెసేజ్ వస్తే మనం ఎక్కడో ఒక పబ్లిక్ ఫోను అప్పుడు సెల్ ఫోన్లు లేవు కదా! అందుకే పబ్లిక్ ఫోన్ గానీ, లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ ఆఫీస్‌కి వెళ్ళి రిక్వెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడి నుంచి మెసేజ్ వచ్చిందో ఆ మెసేజ్ కన్సర్న్డ్ వాళ్ళకి మాట్లాడటం ఇవన్నీ జరిగేవన్నమాట. ఇది పేజర్ అంటారు. అంటే యుద్ధం ఇక మీదటి యుద్ధాలు ఏ విధంగా జరుగుతాయి అనేది ఒక కొత్తగా మనకి చూపించిందనమాట. ప్రపంచానికి ఇజ్రాయెల్ చూపించింది. ఇజ్రాయెల్ వాళ్ళే చేశారని అంటున్నారు. హమాస్ వాళ్ళు, హజ్బుల్లా వాళ్ళు కూడాను. ఇజ్రాయెల్ వాళ్ళే ఈ పని చేశారు. దానివల్లనే ఈ పేలుళ్ళు సంభవించాయి. అనేక వేల మందికి గాయాలయ్యాయి. కొన్ని వందల మంది చనిపోయారు అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. ఈ పేచర్లు ఏంటి అంటే చెప్పుకున్నాం కదా 1990 నుంచి 2000 సంవత్సరం వరకు కూడా ఎక్కువగా వాడారు. మనకి ఇక్కడ కూడా విశాఖపట్నంలో, హైదరాబాద్‌లో చిన్న చిన్న నగరాల్లో అన్నింట్లో కూడాను ఈ పేజర్స్ వ్యవస్థ అనేది ఉండేదనమాట. ఈ పేజర్స్ ఉంటే ఏంటంటే అప్పుడు నేను కూడా ఈ పేజర్ వాడటం ఏంటంటే ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీ మాకు ఉండేది. అది జీడీసీ అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది సాయి అడ్వర్టైజర్స్ అని చెప్పేసి ఎక్కడి నుంచైనా ఇంపార్టెంట్ ఒక కమ్యూనికేషన్ వస్తే మనకి తెలియజేయడానికి అది ఒకటే మార్గం అనమాట. సెల్ ఫోన్లు లేవు కాబట్టి. ఒక దైనిక్ జాగరణ ఉత్తరప్రదేశ్ నుంచి వారు మీకు మాట్లాడమన్నారు ఇమ్మీడియేట్‌గా వచ్చి అని చెప్పేసో, లేకపోతే హిందూ పత్రిక నుంచి మిమ్మల్ని మాట్లాడమన్నారు అని మనకి ఆ పేజర్‌లో మెసేజ్ వస్తే అనేది అది మనకి ఆఫీస్ నుంచే వస్తుంది. మన కన్సర్న్డ్ ఆఫీస్ నుంచే మనకి ఫోన్ ద్వారా అది తెలియజేస్తారు. ఆ పేజర్ ఉండే ఆఫీస్‌కి వస్తుంది. వాళ్ళేమో మనకి మెసేజ్ పంపిస్తారు. అది పేజర్‌కి వస్తుందనమాట. ఆ పేజర్ నడుము బెల్ట్‌కి కట్టేసి ఉంటదనమాట. ఇది యూ రిక్వెస్టెడ్ టు స్పీక్ విత్ సో అండ్ సో పర్సన్ అని చెప్పేసి అందులో టైప్ చేసి వస్తుంది. ఇంగ్లీష్‌లో మాత్రమే. వస్తే మనం వెంటనే ఇమ్మీడియేట్‌గా అటెండ్ అయ్యేవాళ్ళం. అయితే ఏంటంటే ఈ పేజర్‌లో ఏ విధంగా అందరూ కూడా ఇప్పుడు సెల్ ఫోన్లు వాడితే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు ఇజ్రాయెల్ వాళ్ళని చెప్పేసి హిజ్బుల్లా సంస్థ, తర్వాత హమాస్ అనే సంస్థ కూడాను ఎక్కువగా ఈ పేజర్స్ ఉపయోగించి వారి కమ్యూనికేషన్ వ్యవస్థని ఈ యుద్ధంలో దృఢం చేసుకున్నారు. చేసుకుంటే ఇజ్రాయెల్ వాళ్ళు దానికి పై ఎత్తేసి ఇజ్రాయెల్ వారని మనం అనుకుందాం. ఇజ్రాయెల్ అనే అనుకుందాం. ఎందుకంటే ఆరోపణలు ఇజ్రాయెల్ మీదే వస్తున్నాయి. ఇజ్రాయెల్ అఫీషియల్‌గా ఏం ప్రకటించలేదు. అయితే ఇజ్రాయెల్ వారు దానికి సిగ్నల్స్ పంపించారా? లేకపోతే ఇంతకుముందే అవి సరఫరా అయినప్పుడే సప్లై చైన్‌లోనే దాన్ని ఆ విధంగా తయారు చేశారో గానీ మొత్తం మీద అవి పేలుళ్ళు అయిపోయాయి. అంటే భవిష్యత్తులో యుద్ధాలు వచ్చేటప్పుడు మన సెల్ ఫోన్లు పేలిపోవచ్చు, మన కంప్యూటర్లు పేలిపోవచ్చు, ఇంట్లో ఉండే ఏసీ మిషన్లు పేలిపోవచ్చు. ఏ విధంగా అయినా పేలి మొత్తం సర్వనాశనానికి సిద్ధంగా ఉండాలి అని ప్రపంచానికి తెలియజేస్తుందన్నమాట. ఒక పర్టికులర్ దేశంలో ఈ వినాశనం సృష్టించాలి అంటే ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది అని ఈ పాలస్తీనా వెర్సస్ ఇజ్రాయెల్‌లో జరుగుతున్న యుద్ధంలో ఇప్పుడు తెలిసింది ప్రపంచానికి. పేజర్ యుద్ధం అనేది ఒకటి కొత్తది. మరో ముఖ్యమైన వార్త ఏంటి అంటే జమిలీ ఎన్నికలు సైమల్టేనియస్లీ ఎలక్షన్స్ అనమాట.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది నినాదం. ఈ నినాదం ద్వారా మన దేశంలో ఇక మీదట పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో జరుగుతాయి. మరో 100 రోజులు గ్యాప్లో పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపాలిటీ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ కూడా జరగటానికి అవకాశం ఉంటుంది అన్నది దీని సారాంశం అనమాట. ఇది క్యాబినెట్ అప్రూవల్ అయిపోయింది కాబట్టి ఇక నెక్స్ట్ బిల్లు తయారవుతుంది. బిల్లు తయారై శీతాకాల సమావేశాల్లో దీన్ని ప్రవేశపెడతారు. ఈ బిల్లు ఆమోదించవలసి ఉంటుంది. లోక్సభ, రాజ్యసభ ఆమోదం అయిన తర్వాత సగం రాష్ట్రాలు ఆమోదించాలి. 6 రాజ్యాంగ సవరణలు చేయాలి అని ప్రస్తుతానికి అంటున్నారు. ఇంకా ఎక్కువ రాజ్యాంగ సవరణలు చేయవలసి ఉంటే చేస్తారన్నమాట. చేస్తే ఇక మీద ఎలక్షన్స్ అన్నీ కూడా ఒకేసారి జరుగుతాయి అని దీని అర్థం అనమాట. జమిలీ ఎన్నికలు అంటే ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి అని. ఈ ఒకేసారి ఎన్నికలు జరగటం వల్ల కొంత కేంద్ర ప్రభుత్వానికి, ఎప్పుడు అక్కడ ఉండే కేంద్ర ప్రభుత్వానికి ఇది అడ్వాంటేజ్ అని కొంతమంది విజ్ఞులు అంటున్నారు. ఎందుకంటే జాతీయ స్థాయిలో అభిప్రాయాలు, జాతీయ అంశాలు ప్రాధాన్యత వహిస్తాయి కాబట్టి ప్రాంతీయ పార్టీలు కొంత దెబ్బతింటాయి అంటున్నారు. దీనివల్ల కొన్ని బీజేపీకి ఎగనెస్ట్గా ఉండేటువంటి పార్టీలు, ఈ ప్రత్యర్థి పార్టీలన్నీ కూడా విమర్శిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు ముఖ్యంగా కూడా ఈ ఎన్నికలు వద్దు అని చెప్పేసి విమర్శించినా అది చట్టం తయారయ్యాక తప్పదు అది కొన్ని. అయితే దీంట్లో ఒక అంశం ఏంటంటే ఇది రాజ్యాంగానికి మూల స్వరూపానికి ఏమైనా వ్యతిరేకమా అని చెప్పేసి కోర్టులో, సుప్రీంకోర్టులో ఏమైనా ఎవరైనా సవాల్ చేసినట్టయితే దాన్ని పరిశీలించి ఆ జడ్జిమెంట్స్కి అనుకూలంగానే ఇది కూడా ఉంటుంది అన్నమాట, అమలు కూడాను. ఈ జమిలీ ఎన్నికలు అనేది రాజ్యాంగ మూల స్వరూపానికి ఏమైనా వ్యతిరేకమైతే మరి అది చెల్లదనమాట. అందుకు అది కూడా ఒక అంశం ఉంది. ఎనీహౌ తరచూ ఎన్నికలు రావటం, ఎన్నికల కోడ్స్ రావటం, ఎన్నికల ఖర్చు, ఇవన్నీ కూడా నానా తతంగాలు ఎక్కువైపోయి ప్రజలు విసిగిపోయి, అటు ప్రభుత్వాలు విసిగిపోయి, ఇటు నాయకులు విసిగిపోయి దీని అంతటికీ కూడా ఒక చరమగీతం పాడవచ్చు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట ఈ జమిలీ ఎన్నికల వల్ల. ఇక మరొక వార్తాంశం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో మొదటి దఫా 3 దఫాలుగా ఎన్నికలు, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని అనుకుంటున్నాం. అక్కడ 3 ఫేజెస్లో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జరిగే ఎన్నికలు 370 అధికరణ రద్దు చేసిన తర్వాత అక్కడ రాజ్యాంగ ప్రకారం కూడాను అక్కడ స్థానికంగా శాసనసభకు ఎన్నికలు జరగవలసి ఉంది. ఆ ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఆ ఎన్నికలు 1, 2, 3 ఫేజీల్లో జరుగుతాయి. 1వ ఫేజ్లో 61% పైబడి ఎన్నికల పోలింగ్ జరిగింది అంటే చాలా బాగా జరిగినట్టే. ఈ ఎన్నికలకు కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంది. 2 దశల్లో ఎన్నికలు జరగవలసి ఉంది. మొదటి దశ పూర్తయింది. మొదటి దశలో బాగా ప్రజలందరూ కూడా పాల్గొని ప్రజాస్వామ్యం పట్ల వారికి ఉన్నటువంటి అభిరుచిని వెలుబుచ్చారు. ఇది కూడా ఒక హర్షించదగిన విషయం. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో క్యాబినెట్ సమావేశం జరగటం జరిగింది. ఈ క్యాబినెట్ సమావేశంలో మిగిలిన నిర్ణయాలతో పాటు నూతన మద్యం విధానం కోసం కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నూతన మద్యం విధానం అనేది అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నూతన మద్యం విధానంలో ముఖ్యంగా ఇంతకుముందు ఉండే బ్రాండ్స్ ఏవి కాకుండా కూడా పాత బ్రాండ్లే, అంటే పేరు పొందినవి, క్వాలిటీ ఉన్న బ్రాండ్స్ అన్ని కూడా సరఫరా చేయడానికి నిర్ణయించుకున్నారు. తక్కువ ధరకి మినిమం 99 రూపీస్లో క్వార్టర్ అనే మద్యాన్ని ఇవ్వటం కోసం, క్వార్టర్ కొలత కలిగిన మద్యాన్ని ఇవ్వటానికి ప్రభుత్వం అంగీకరించింది. దీనివల్ల ఏంటంటే దొంగ సారా అనేది, అంటే కల్తీ సారా అనేది, ఇవి అమ్మకాలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే 99 రూపాయలకే ప్రభుత్వం విక్రయించే వైన్ షాపుల్లో మంచి నాణ్యత గల వైన్ దొరుకుతుండేటప్పుడు మరి దొంగసారా పట్ల అభిరుచిని కనపరచరు, దొంగసారా పట్ల ఆసక్తి కనపరచరు. దొంగసారా తాగాలని, కల్తీ సారా తాగి మరణాలు కొని తెచ్చుకోవాలని ఎవరు భావించరు. ఇది ఒకటి మంచి నిర్ణయమని. ఎలాగూ మద్యపానం నిషేధం చేయలేము అని గతంలో చరిత్ర అంతా కూడా రుజువు చేసింది కాబట్టి ఇక ఆ విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని మంచి మద్యాన్ని, క్వాలిటీ మద్యాన్ని ప్రజలకు అందజేయడమే మంచిది. ఇంకా ఇదే కాకుండా
పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఎవరైతే బాగా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పర్సన్కి ఏవో కొన్ని కార్డులని ఇష్యూ చేసి ఆ కార్డుల ద్వారా చౌక రకంగా అది కాదు, చౌకగా ఈ మద్యాన్ని సరఫరా చేస్తే ఆ కుటుంబాలు కూడా కొంత బాగుపడతాయని చెప్పేసి రోజు అని కాకపోయినా వారానికి కొంత లిమిట్ పెట్టుకొని వారికి ఇస్తే మరింత బాగుంటుంది. ఇది నవ్వుకోవాల్సిన విషయం కాదు, మన అందరం కూడా ఆలోచించవలసిన విషయం అన్నమాట ఈ విషయం కూడా. ఓకే.